అయితే మేనిఫెస్టేషన్ అనేది అబద్ధం అది. అంటే దాని వల్ల రిజల్ట్స్ చూస్తున్నాం అంటున్నారు. అబద్ధం అది. ఎందువల్ల అబద్ధం అంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి తను తాను ఫూల్ చేసుకోవాలనుకుంటే నేనేం చేయలేను. రియాలిటీలో ఫ్యాక్ట్ ఏంటంటే అసలు మేనిఫెస్టేషన్ అనే దానికి అర్థం ఏంది? అసలు లేని దాన్ని నువ్వు సృష్టిస్తావా? ఏదైనా ఇప్పుడు నేను టమాటా కూర మేనిఫెస్ట్ చేయాలంటే టమాటా కూర లేదు, టమాటా ఉంది, ఉల్లిపాయ ఉంది, మిరపకాయ ఉంది, కొత్తిమీర ఉంది, కరివేపాకు ఉంది, మంట ఉంది. వీటి కలయికలో ఒక మనిషి ప్రయత్నం చేస్తే మేనిఫెస్ట్ అవుతుంది. సో మేనిఫెస్టేషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ ఎలిమెంట్సే. ఇందులో మళ్ళీ అంటున్నారు ఎర్లీ మార్నింగ్ ఒక 3 గంటల మధ్య నుంచి 6 గంటల మధ్య, 3 నుంచి 6 మధ్య ఒక బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే అది ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ టైంలో దేవతలు తిరిగే టైం అంటారు. ఎవరో చెప్తేనే తెలిసింది. మనిషికి ఎవరు చెప్పకుండా తెలిసేవి 3-4. అందులో చలికాలము, వర్షాకాలం, ఎండాకాలం ఎవరు చెప్పకుండా తెలుస్తుంది. మిగతావన్నీ ఎవరో చెప్తే నమ్మి అక్కడి నుంచి నువ్వు అట్లా చూస్తున్నావు. అదే ఆ టైంలో లేచి మెడిటేట్ చేసిన ధ్యానం ఏదైతే బాగా మేనిఫెస్ట్ చేస్తారో ఆ టైంలో ఎందుకు ఆ టైంలోనే అంత పవర్ నేను అట్లాంటివి బిలీవ్ చేయను. నీ మనస్సు ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు ఎర్లీ మార్నింగ్ చదవమంటారు, బ్రహ్మముహూర్తం అని ఎందుకంటారు? యూనివర్స్కి ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతిలో మనిషి సృష్టించే అంతులేని కేయాస్ ఉంది. ఇప్పుడు రాత్రిపూట నిశ్శబ్దంగా ఉంటుంది. యూనివర్స్ ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంది. మనిషి నిద్రపోవడం వల్ల నిశ్శబ్దం ఏర్పడ్డది. అందుకే నిశ్శబ్దంలో చదివితే నీకు బాగా తలకెక్కుతుందని చెప్పారు. టీవీలు కట్టేశారు, చిన్నపిల్లలు నిద్రపోయారు. యూనివర్స్లో ఏ మార్పు లేదు, అది ఎలాగ ఉందో అలాగే ఉంది. నిశ్శబ్దం మనకి ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది? మనుషులు నిద్రపోతే నిశ్శబ్దం ఉంది. ఇప్పుడు కూడా సమస్త మానవ జాతి 1 గంట సేపు నోరు మూసుకొని కూర్చోమను, బ్రహ్మముహూర్తం వచ్చేసింది. సో అది ఒక పర్టికులర్ టైంకి కాదు, ఆ టైంలో హ్యూమన్ యొక్క మైండ్స్ అనేవి, ఆ థాట్ ప్రాసెస్ అనేది పూర్తిగా మందగించి నిద్రావస్థలో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 4:30 ప్రాంతంలో ఈ సమస్త మానవ జాతి ఎక్కడెక్కడైతే సూర్యుని అనుసంధానం చేసుకొని జీవిస్తున్నారో వాళ్ళందరూ నిద్రలో ఉన్నారు. అందుకని థాట్ ప్రాసెస్ యొక్క మీకు ఆ స్ట్రెస్ మీ మైండ్ మీద ఉండదు. అంటే మీరు అంటుంటే అనిపిస్తుంది, ఇప్పుడు మనిషి మేల్కున్నప్పుడు ఉండే మనిషి వ్యవహరించేది నిజమా? నిద్రలో ఉన్నప్పుడు నిద్రలో ఉన్న మనిషి నిజము, కానీ మనసు లేదు కాబట్టి మనిషి ఉన్నాడు. అందుకని మనిషిని వేరు చేసి చూద్దాం కాసేపు. ఒక టైం వస్తే నిన్ను నీ గుండెని వేరు చేసి కూడా డాక్టర్ చూస్తాడు. నీ గుండెకి ఏదో అయిందంటాడు, నీకేదో అయిందని చెప్పలేదు వాడు. అనుకుంటే ఈ ఎగ్జిస్టెన్స్లో అన్ని వేరువేరుగా అద్భుతంగా స్పందిస్తున్నాయి, అన్ని కలిసి ఒక్కటిగా కూడా స్పందిస్తున్నాయి. అందుకని మనిషి అంటే ఇన్క్లూడింగ్ మనస్సు ప్లస్ శరీరము ప్లస్ ఇంకేదో అనుకుంటున్నాం, కానీ సరిగ్గా చూస్తే దేని విభజన దానికి ఉంది, దేని ఫంక్షనాలిటీ దానికి ఉంది. శరీరం ఇట్లా పడున్నప్పుడు కూడా మనసు తన చేష్టలనే చేస్తూ ఉంటుంది. మనసు లేని వాడికి శరీరంలో ఆకలి అవుతా ఉంది. కొన్నిసార్లు మనసు శరీరం కలిసి పనిచేసినప్పుడు యోగం అవుతుంది. సో అందుకని మనసు తీసేసి లైఫ్ని చూస్తే ఒకలాగా కనిపిస్తుంది. సో మనసుతో కలిపి చూసినప్పుడు ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అందుకని నాకు ఏ బ్రహ్మముహూర్తం లేదు. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడు సంపూర్ణ నిశ్శబ్దాన్ని అంతర్గతంగా అనుభవిస్తున్నాను. ఈవెన్ ఈ క్షణం కూడా ఇది నేను ప్రూవ్ చేయలేను. అందుకని నేను అర్ధరాత్రి, ఉదయము, మధ్యాహ్నము రోడ్డు మీద, డీమార్ట్లో 100 మంది సమక్షంలో నేను రాసే అక్షరంలో కానీ నా మనసులో కానీ కొంచెం కూడా తేడా ఉండదు. బికాజ్ నా యొక్క సైలెన్స్ లేదా నా యొక్క మౌనం అన్నది కండిషనల్ కాదు, అది ఒక అవగాహన వల్ల కలిగింది. అది నేను ఎవరికి ఇవ్వలేను, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు ఇట్లా ఒక పర్సనల్గా అవగాహన పొందారు కాబట్టే మీతో కొన్ని తెలియని విషయాలు తెలుసుకుందాం అనే వర్బల్గా ఒక ఆలోచనగా తెలియొచ్చేమో. ఇప్పుడు నేను తిన్నాను, నాకు శక్తి వచ్చిందని ఎట్లా ప్రూవ్ చేయాలి? నాకు తిన్నాను సరిపోయిందని చెప్తే మీకు ఎట్లా తెలుస్తుంది? అందుకని మాటల పూర్వకంగా తెలుసుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇక మీ పర్స్పెక్టివ్లో చూస్తే యూనివర్స్ అనేది మన మాటకి రెస్పాండ్ అవుతుందా, మన వైబ్రేషన్కి రెస్పాండ్ అవుతుంది అంటారా? అసలు రెస్పాన్స్ అంటే మైండ్ అనేది కంటిన్యూస్ గా వైబ్రేట్ అవుతుంది అంటారు కదా. ఇప్పుడు టెలిపతి కైండ్ ఆఫ్ అనుకోండి, మీరు టెలిపతి నమ్ముతారా? నేను ఏది నమ్మను. ఉన్నదేదో ఉంది, అది చాలు నాకు, మళ్ళీ నమ్మడం ఎందుకు? నమ్ముతున్నామంటే తెలియదని యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అతను అబ్బాయి అని నమ్ముతున్నాడా, ఆయనకు తెలుసా? ఇది కెమెరా అని నమ్ముతున్నానా, కెమెరా అని తెలుసా లేకపోతే నమ్ముతున్నారా? మిమ్మల్ని అడుగుతున్న ఊరికి చెప్పండి, ఓ పని అయిపోతుంది. ఇది కెమెరా అని నమ్ముతున్నావా తెలుసా? అట్లా కాకుండా నేను డబ్బాలో పెట్టాను, ఇందులో ఏముంది చెప్పంటే అప్పుడు నమ్ముతావు. బికాజ్ యూ డోంట్ నో. నువ్వు ఆనందంగా ఉన్నావు, నమ్ముతున్నావా, నీకు తెలుసా?
నేను నమ్మట్లేదు, నాకు తెలుసు నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను నమ్ముతున్నాను, నాకు తెలుసా, నాకు తెలుసు దేవుడు ఉన్నాడంటే అది నమ్మకం చాలా మందికి. నేను దాన్ని నిర్వచించి దాన్ని ఒక విధంగా నేను తెలుసుకున్నాను. మీరు ఎలా తెలుసుకున్నారు? రూపముగా కాదు, నిరాకారముగా. దైవము అంటే విభజన లేని, కుట్రలు కుతంత్రాలు లేని ఒకనొక ఇట్లాంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఎప్పటికీ మారని అటువంటి స్థితి ఏదో అది సర్వత్రా ఉంది, మనిషిలో తప్ప. అది నాలో నేను దర్శించుకున్నాను కాబట్టి అహం బ్రహ్మాస్మి అన్నది ఒక సత్యం. అంటే ఏదైతే అంతటా ఉందో ఆ విభజన లేని, కుట్రలు లేని, కుతంత్రాలు లేని, కల్మషాలు లేని, ద్వైధీ భావన లేని, వైమనస్యకత లేని, ద్వేషము లేని, ఇట్లాంటి ఇప్పుడు ఏ పరమాత్మకైనా ఇవన్నీ ఉండవు క్వాలిటీస్. ఏముంటాయి? అంతులేని కరుణ ఉంటుంది. ఎవరైనా దుష్టుడు ఉంటే చంపడం ఉంది, కానీ చంపిన తర్వాత కూడా వరం ఇస్తారు. చంపింది కోపంతో కాదు, ద్వేషంతో కాదు, నీ ఎగ్జిస్టెన్స్ ని నువ్వు నాశనం చేసుకున్నావురా డాడీ, అందుకని యు ఆర్ అన్ఫిట్ టు లివ్ హియర్, అందుకని దయచేసి వెళ్ళిపో అని విత్ ఆల్ రెస్పెక్ట్ తొలగించడమే తప్ప ద్వేషంతో రగిలిపోయి చంపడం అట్లా ఏముండదు. అంటే దుష్ట శిక్షణ, బట్ నాట్ విత్ ద్వేషం. సిస్టర్ రక్షణ. ఉదాహరణకి నీలో ఉన్న క్యాన్సర్ తొలగిస్తున్నాడు, నీ మీద ద్వేషం నుండి తొలగిస్తున్నాడా? ఆ క్యాన్సర్ తొలగించే క్రమంలో డాక్టర్ నిన్ను కోయొచ్చు, కానీ అది ద్వేషం వల్ల కాదు, ఒకదాన్ని సరిచేసే క్రమంలో అది జరగబడుతుంది. అందుకని ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ సర్వత్రా ఉన్నాయి, అవి నాలోనే ఉన్నాయని గుర్తించడంతో ఆత్మదర్శనం అనుకోండి, స్వీయ దర్శనం అనుకోండి, లేదా దైవ దర్శనం అనుకోండి, లేదా అహం నాలోనే బ్రహ్మమై నేను దర్శిస్తున్నానని చెప్పడం ఇదంతా వచ్చింది. తత్వమసి అట్లాగే వచ్చింది, అయమాత్మ బ్రహ్మ అలాగే వచ్చింది. ఇది నేను రూఢిపరుస్తున్నాను నా తరపున. ఆ స్టేట్మెంట్స్ అన్ని 100% ట్రూత్. ఒకనొక మతం నమ్మేవాడు ఒప్పుకోకపోవచ్చు, అది నాకు సంబంధం లేదు. అయితే మనిషి భూమి మీదకి వచ్చినప్పటి నుంచే, అంటే జనరల్ గా 100 ఏళ్ళ ఆయుష్ అంటారు కదా, సో ఇన్ని శ్వాసలు తీసుకోవాలని ఏదో లెక్క ఉందంట, నిజమేనా? అన్ని లెక్కలు ఉన్నాయి. ఎన్ని నీళ్లు దాగాలో లెక్క చెప్తున్నారు, ఎన్ని అడుగులు నడవాలో లెక్క చెప్తున్నారు. ఇవంతా ఎవరు చెప్తున్నారు? ఎవరో ఒక ప్రామాణీకరిస్తున్నారు. మీరు 6 లీటర్ల నీళ్లు తాగితేనే ఆరోగ్యం, అంతే. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి నువ్వు బొచ్చడి సార్లు నీళ్ళు తాగినావు, నాకు లేవు. ఇప్పుడు ఆత్మదర్శనంలో నాకు సంఖ్య లేదే లేదు లైఫ్లో. ఐఎమ్ మోర్ ఆఫ్ ఇన్స్టింక్టివ్. సంఖ్య లేదు నాకు. సంఖ్య ఉందా అంటే అవసరం కోసం ఉపయోగిస్తున్నాను. ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేశారు? 1000 పుస్తకాలు. బట్ ఆ 1000ని ఇరుక్కోలేదు. 1000ని మాట వరుసకు చెప్తున్నాను, అంతవరకు. అండ్ ఈ భూమి మీద ఇంకోటి, మనిషిని సంఖ్య బాధించినంత ఏది బాధించదు. వయసు ఒక సంఖ్య, ఇంటి గజాలు అదొక సంఖ్య, అందులో ఒకటి తగ్గితే ఏడుపు వస్తుంది. ఎన్ని నీళ్లు తాగావు? సంఖ్య లేదు కాబట్టి తాగుతున్నావు. ఎన్ని గంటలు నిద్రపోయావు? నేను చిన్న ప్రశ్న అడుగుతా, చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఈ మధ్య సినిమా ఏది చూశారు? రీసెంట్ గా చిరంజీవి సినిమా చూశారు. ఎన్ని నిమిషాలు ఉంది? గుర్తులేదు. 2.5 గంటలు ఏదో ఉంటది. మీరు ఎప్పుడు సంఖ్య చూసుకొని పోరు. ఎక్కడెక్కడ మీరు పూర్తి సెలబ్రేట్ చేసుకున్నారో అక్కడ సంఖ్య లేదు. అంటే సంతోషం కోసం ఎక్కడ ఆనందం ఉందో, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫ్రెండ్ కలిశాడు, లేదా నచ్చిన ఒక అబ్బాయి అమ్మాయితో ఉన్నాడు, సంఖ్య ఉండి 8 నిమిషాలు లెక్కేసుకుని ఉండడు. సమయం మర్చిపోయిన చోట జీవితం ఉంది, కానీ లెక్కేసుకుంటే ఏమైంది? కాంపిటీషన్ అవుతుంది. అది 8 నిమిషాలు మీరు స్పీచ్ చేయాలి, దుబ్బేయాలి, కాంపిటీషన్ అయిపోయింది. మీరు ఓన్లీ ఇన్ని టాబ్లెట్సే వేసుకోవాలి, సంఖ్య వచ్చేసింది. సంఖ్య వచ్చిన ప్రతి చోట సంఘర్షణ ఉంటుంది. ఇది ఏ పుస్తకంలో రాయబడలేదు. నేను నా ఆత్మదర్శనంలో చెప్పాను, అత్యంత దగ్గరి దారి మనసుని అర్థం చేసుకోవడానికి సంఖ్యని ఓన్లీ సంఖ్యగా గుర్తించు, దాన్ని సీరియస్గా తీసుకోకు. బ్యాంకులో 20 లక్షలు ఉన్నాయి, 21,50,000 ఉన్నాయి, ఏమి కాదు. డోంట్ టేక్ దట్ సీరియస్లీ. డబ్బు అవసరం అని గుర్తించు, దాన్ని పొదుపు ఉపయోగించు. ఆ వేరే వాళ్ళ మీద ఎక్కువగా ఆర్థిక పరంగా కానీ ఆధారపడకు, ఎందుకంటే ఇవ్వరు. అప్పులు చేయకు. బేసిక్ థింగ్స్ తెలుసుకో. తద్వారా ముందు ప్రాపంచికంగా లిబరేట్గా, ఎవరో తిడితే బాధపడ్డావు, దాని నుంచి లిబరేట్గా, ఎవరో వస్తువు చూస్తే పోల్చుకుంటున్నావు, దాని నుంచి లిబరేట్గా, చిన్న చిన్న విషయాల నుంచి లిబరేట్గా. ఆ తర్వాత ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడదు. చిన్న చిన్న విషయాల్లోనే అసలు ఇంతలా సస్తున్నారు. ఇది వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఓన్లీ పాండిత్య పరంగా అర్థం చేసుకోవాల్సిందే. అనుభవం ప్రమాణం అవ్వాలంటే మనసు క్లియర్ అవ్వాల్సిందే, దానికి వేరే దారి లేదు. రెండోది, కొన్ని విషయాల్లో ఇప్పుడు ఆకలి విషయంలో తల్లి ఆకలి తల్లిది, కొడుకు ఆకలి కొడుకుది. ఒకరిది ఒకరికి ఎట్లా ఉపయోగపడదు, ఆత్మజ్ఞానం అన్నది ఒకరిది ఒకరికి ఉపయోగపడదు.